సో ఈ మధ్య కాలంలో ఇమిగ్రేషన్స్ బాగా పెరిగిపోతుంది సార్. అంటే ఆ రోజుల్లో మావాడు అమెరికాలో ఉన్నాడంటే అవునా అని అనేటోళ్ళు. ఇప్పుడు మావాడు అమెరికాలో ఉన్నాడంటే మావాడు కూడా లండన్లో ఉన్నాడు అనే పరిస్థితి వచ్చేసింది. అంటే ఎక్కువ పర్సంటేజ్ పెరిగింది బయటికి వెళ్ళి సెటిల్ అయ్యి చదువుకుందాం అనేటోళ్ళు. సో దానికి రీజన్స్ ఏంటి అండ్ అలా అవ్వడం వల్ల మనకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మొన్న మంచి ప్రెషర్ కుక్కర్ అనే సినిమా చేశాను నేను. అవును సార్. నా కొడుకుని అమెరికా పంపించేసుకోవాలి. బట్ అందులో సినిమాలో చూపిస్తున్న అన్నీ కరెక్ట్. ఎందుకంటే ఐఏఎస్లు తయారయ్యారు. అంటే అమెరికాలో ఉన్న అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా ఐఏఎస్ అంటే ఇండియన్ ఆయా సర్వీసెస్. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంటే ఆ అత్తగారి వైపు అమ్మవారి వైపు వెళ్ళి 3 నెలలు 6 నెలలు ఉంటే, లేదా 3 నెలలు వీళ్ళు 3 నెలలు వాళ్ళు సర్వీస్ చేయటం, పిల్లల్ని చూసుకోవటం, ఇంతే అయిపోయింది. అక్కడేంటి లగ్జరీ. ఇందాక నేను చెప్పిన 5వ పాయింట్ ఉంది, దేశం గురించి పట్టించుకోకపోవటం మూలంగా ఈ పరుగు దూరపు కొండలు దూరపు అటు పరిగెత్తుతున్నారు. అందుకే కదా ఇప్పుడు శతమానం భవతి లాంటి సినిమాలు అవన్నీ చూసి ఏడుస్తూ, బలగం లాంటి సినిమాలు. పీపుల్ ఆర్ నెక్స్ట్. బట్ ఈ దేశం మీద, ఈ మట్టి మీద, ఈ సంస్కృతి మీద, ఈ సాంప్రదాయాల మీద ఇష్టము ప్రేమ అని ఉంది. ఎందుకంటే కొన్ని వందల ఏళ్ళు కాదు, వేల సంవత్సరాల నుంచి ఉన్న భూమి ఇది. హిమాలయాలకు మనం వెళ్ళొచ్చు అని చెప్పిన అది దేవభూమి అంటారు. ప్రతి చోట నీకు దేవుడు కనిపిస్తాడు. హ్యావ్ యు సీన్ గాడ్ అని అంటాడే ఎథిస్టులు వాళ్ళు. అసలు ఇక్కడ ట్రావెల్ రిషికేష్ నుంచి జారడం నీకు దేవుడు పచ్చాలు కనిపిస్తాడు. సో ఈ ఇమిగ్రేషన్ కూడా అదే ప్రాబ్లం. ఏముంటుంది అక్కడ ఇంకా విచ్చలబెడుతుంది. డ్రగ్స్ ఫ్రీ, ఇంకోళ్ళు ఫ్రీ, రిలేషన్షిప్ ఫ్రీ, పెళ్ళంటే వాళ్ళకి పెద్ద లెక్కలేదు, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. దానికోసం అంటే బంధనాల నుంచి విముక్తి అయ్యి ఆకాశంలోకి ఎగిరిపోదామని వాళ్ళ ఉద్దేశం. కాకపోతే రెక్కలు రాకుండానే ఆకాశంలోకి ఎగిరితే కొంత దూరం ఎగిరి కింద పడి చచ్చిపోతారే, అట్లా ఉంటుంది పరిస్థితి. ఈ దేశం అద్భుతం, ఈ మనుషులు అద్భుతం, ఈ మట్టి అద్భుతం. అది పీపుల్ ఆర్ ఫర్గెటింగ్ ఇట్. ఈ అద్భుతాలు కూడా నిన్నే సినిమా ఐ షుడ్ షేర్ విత్ యూ. నువ్వు ఎడిట్ చేస్తాను, నాకు సంబంధం లేదు. కానీ గాంధీవదారి అర్జున అని అవును సార్, వరుణ్ తేజ్ అంటే కొంత కమర్షియల్ కోసం చేస్తాను. అద్భుతం. వరల్డ్లో ఉన్న గార్బేజ్ వేస్ట్ని ఇండియాలో డంప్ చేస్తారు, మనకి ఇక్కడ డబ్బు కోసం ఉంది. అదే జరుగుతుంది. ఇక్కడ పక్కన జవహర్నగర్లో డంపింగ్ యార్డ్ ఉంది. వాట్ కైండ్ ఆఫ్ డంపింగ్? భూగర్భ జలాలన్నీ ఇప్పుడు 95లో కేసు వేశారు. భూగర్భ జలాలన్నీ పాడైపోతున్నాయి, పశువులు పోతున్నాయి, నేల పోతుంది, పంట పోతుంది, రోగాలు వస్తున్నాయి. అది చాలా లైట్గా, అది చాలా అద్భుతమైన పాయింట్. అది మరి ఎందుకు అది మిస్ అయింది, ఎందుకు జనాలు మీద అయినా కూడా కమర్షియల్ చూడొచ్చు. పీపుల్ షుడ్ వాచ్ దట్. అట్లీస్ట్ దే విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ లిటిల్. అంటే దాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. అందుకే కొడుతున్నాయి కదా. ఒక్కసారి వరదలు సునామీలు వస్తే మళ్ళీ తేలికోకుండా ఆ మధ్య కేరళలో తమిళనాడులో వస్తే మొత్తం గార్బేజ్, ఆ ప్లాస్టిక్ బాటిల్స్ అంతా బ్రిడ్జెస్ మీద నిండిపోయినాయి. ఇంత మీరు వేస్తే మళ్ళీ మీకు మీరు ఇచ్చేస్తామని రిఫ్లెక్ట్ కీప్. అదే అందులో నిన్న సినిమాలో యువర్ గార్బేజ్ కీప్ ఇట్ యువర్ సెల్ఫ్ అనేది, నీ చెత్త నీ ఇంట్లోనే ఉంచుకో అన్నట్టుగా ప్రకృతి తెచ్చి పడేసింది. ఇప్పుడు కూడా అదే కదా. ఇప్పుడు మనకి వర్షాకాలం వస్తే మ్యాన్ హోల్స్లు, తర్వాతనేమో దాని అంటే నాలాల పక్కన కట్టుకోవటాలు, ఇవన్నీ అవే. డబ్బులు ఏం చేసుకుంటారో అది అర్థం కావట్లేదు. కాగితాలు ఏం చేసుకోలేం కదా. సో మీరు అన్నట్టు రిలేషన్షిప్ స్టేటస్ అనేది ఎవ్రీ డికేడ్కి మారిపోతూ వస్తుంది. అండ్ ఇప్పుడు దాని మీద అసలు దాన్ని ఏమంటారు, మినిమం ఇది కూడా లేదు, అంటే ఆశ కూడా పుట్టడం లేదు ఇప్పుడుండే యూత్కి. దాని ఎందుకు సార్ అలా మారిపోతుంది అంటే కోలివ్ అని పెరుగుతుంది, రిలేషన్షిప్స్ పెరుగుతున్నాయి, లివ్ ఇన్ రిలేషన్షిప్స్, తర్వాత అండర్స్టాండింగ్స్ కానీ ఇవన్నీ తగ్గిపోతున్నాయి. మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువైపోయి కంపారిజన్స్ పెరిగిపోయి రిలేషన్షిప్స్లో ఉండే డెప్త్ కానీ అందులో ఉండే ఫీల్ని కానీ పొందలేకపోతున్నారు. దానికి రీజన్స్ ఏంటి అంటే మనము అన్న పదం తీసేసి నేను అన్న పదం వచ్చి చేయండి. నేను, నాకేం ఇష్టం, నేనే, నాకేంటి, సో వాట్. ఎప్పుడైతే మనము అని అన్నావో నీకేంటి, నువ్వు బాధపడుతున్నావా, నీకేం కావాలి, నేను నీకేం చేయాలి, మన ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళాలి, పోయింది. ఆ స్వార్థంతో ఇప్పుడు అదే జరుగుతుంది అంతటా. ప్లస్ దానికి సగం తప్పు కూడా ఒక విధంగా పేరెంట్స్దే అనుకోవచ్చు. అంటే మాది, మా నెక్స్ట్ జనరేషన్ది పిల్లల్ని పెంచాలి. కనీసం ఇప్పుడైనా మేము గట్టిగా అడగకపోతే, చెప్పకపోతే
మిమ్మల్ని సరి అయిన దారిలో అనే పెద్ద మాట వాడను, కానీ ప్రోస్ అండ్ కాన్స్ చెప్పలేకపోతే ఇప్పుడు ఇంత చదువుకున్న వాళ్ళు, ఇంత ప్రేమలో ఉన్నవాళ్ళు, ఇంత లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉన్నవాళ్ళు కూడా అమ్మాయి కాదంటేనో అబ్బాయి కాదంటేనో సూసైడ్ చేసి చచ్చిపోతున్నారు కదా. అంత వీక్ మైండెడ్ ఎందుకు? ఫస్ట్ నువ్వు సంతోషంగా ఉంటావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అమ్మా నాన్న దగ్గర నుంచి వచ్చావు. అమ్మా నాన్న చూసుకో. నీకు ఏబిసిడీలు ఆలోచించడం నేర్పించింది గురువుని చూసుకో. అసలు ఈ భూమి మీద పడటానికి, ఈ ప్రకృతి ఉండడానికి కారణం ఏంటి? దేవుడు. నీకంటూ ఆ దేశం ఉంది, దేశం ఇవే కదా చూడమంటావు, అంతకంటే ఏం కాదు కదా. అవి ఎప్పుడైతే మర్చిపోయావో అన్నీ పోతున్నాయి. వాటి కోసం మళ్ళీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఐదింటికి కేంద్రం ఒక దేవాలయం. దేవాలయం అంటే కొన్ని చోట్ల వాళ్ళకేంటి, వాళ్ళ మతమే ప్రపంచాన్ని వెళ్ళాలని. కొందరికి ఏంటి, మా మతంలోకి వస్తేనే నువ్వు బాగుపడతావు. మనకు అట్లా కాదు కదా. సర్వమానవ సౌభ్రాతృత్వం, వసుధైక కుటుంబకం, సర్వే జనా సుఖినో వాళ్ళు. అందరూ బాగుండాలి, మమ్మల్ని కూడా బాగుండేలాగా ఉంచండి. మమ్మల్ని మీద అటాక్ చేయండి. అటాక్ చేసి మేము మీలాగా ఆలోచించడం మొదలెడితే మీ పరిస్థితి ఏంటి? సో అది అప్పుడు నేను షేరింగ్ లేదు కదా, కేరింగ్ లేదు కదా. మరి అటువంటిప్పుడు ఆ డిస్టర్బెన్స్ ఎందుకు ఉండకుండా? నీకేం కావాలో నీకు తెలియదు కదా. వస్తాయి నువ్వు ఒక్కడివి ఉంటే, ఆనందంగా ఉంటే అది గ్రేట్ సాధన. భగవంతుడితోటి నువ్వు ఉంటావు. నీకు ఒక గర్ల్ ఫ్రెండో లేక ఒక బాయ్ ఫ్రెండో కావాలి, ఒక తోడు కావాలి. ఆ తోడు నువ్వు అనుకున్నట్టుగా ఉండాలి. నీ తోడుకి కూడా తనకు ఆలోచన ఉంటుంది. ఆ అమ్మాయి లేదా అబ్బాయి అనుకున్నట్టుగా నేను ఉంటే బాగుంటుందంటే అయిపోలా. మొత్తం ప్రపంచం అంతా లేదు కదా. ఇప్పుడు హస్బెండ్స్లో కూడా చాలామంది ఇంటి పనులు, పిల్లల్ని చూసుకోవటాలు, తర్వాత అన్నీ చూసుకుంటున్నారు, చేస్తున్నారు కదా. సో అమ్మాయిల సంగతి చెప్పనక్కర్లేదు, వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారు. ఈ పిల్లల్ని చూసుకుంటున్నారు, ఇల్లు చూసుకుంటున్నారు, అత్తామామని చూసుకుంటున్నారు, అమ్మా నాన్నని చూసుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ గుడ్. మనము ప్రాబ్లం ఏంటంటే మంచిని చూడటం మానేసి చెడు వైపు ఎక్కువ పెడతాం. సినిమా మొత్తంలో అంతా 90% నెగిటివ్ మర్డర్లు, పోలీసులు చంపేటాలు, అవి చేసి అన్నీ చేసి ఆఖరి 5 నిమిషాల్లో సత్యమేవ జయతి ధర్మో రక్షతి అంటే ఎక్కడ పడుతుంది? ఇంజెక్ట్ చేసేదంతా ఇదే నెగిటివిటీ. అందుకే మన సినిమాలో పోలీసు అంటే ఆఖరిన వచ్చేవాడని ముద్రపడిందిగా. వాడు ముందు వచ్చేవాడు ఎందుకు చెప్పట్లా? అంతే. అండ్ మీరు అడ్వకేట్గా చాలా కేసులను డీల్ చేశారు. సో అందులో ఈ రిలేషన్షిప్స్ బేస్డ్ కేసులు కూడా చాలా డీల్ చేశారు కదా. సో ఈ మధ్యకాలంలో మీరు ఒక సంఘం ఒకటి పెట్టినట్టు టాక్. ఈ మధ్యకాలం ఆ మధ్యకాలంలో 25 ఏళ్ళు అయినట్టు, 20 ఏళ్ళు. సో అదేంటి సార్ అది? మగజాతి చూసా ఆ సంఘం పేరు చెప్పడానికే మగవాడి కాదు, భార్యా బాధితుల సంఘం. భార్య బాధితుల సంఘం, హెరాస్డ్ హస్బెండ్స్ అసోసియేషన్. ఓకే, ఎందుకంటే మగవాడైనా కూడా ఇట్ హ్యాస్ బికమ్ ఎ జోక్. సినిమాల్లో వచ్చింది, నవలల్లో వచ్చారు, కథల్లో వచ్చారు. అంటే భార్యా బాధితుల ఏంటి అని నా దగ్గరికి వచ్చిన కొన్ని కేసులలో మా వైఫ్ మా అమ్మని హెరాస్ చేస్తోంది అని చెప్పి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్పి నా దగ్గరికి వచ్చిన తర్వాత కన్విన్స్ చేసి కౌన్సిలింగ్ చేసి పంపించాను. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత వాడు ఏడుస్తూ వచ్చి మా అమ్మ 3వ సారి అటెంప్ట్ చేసింది, చచ్చిపోయింది సార్ అని ఇచ్చాడు. నేను ఇట్లా కౌన్సిలింగ్, నేను అప్పుడు అనుకున్నాను, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఉంటుందిగా. బొమ్మ బరుసు ఉంటే బరుసు కూడా చూడాలి, ఎప్పుడు బొమ్మ చూడకూడదు. వాళ్ళ వైపు నుంచి ఆలోచించడం మొదలెట్టింది. ఇక్కడ కుక్కటిపల్లిలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని భార్య కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి ఇస్తే వాళ్ళు డైరెక్ట్గా ఆఫీస్ నుంచి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రాత్రంతా కూర్చోబెట్టి, అంటే స్పెసిఫిక్గా టార్చర్ అన్ని కానీ ఆ హెరాస్మెంట్, పోలీస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ లాంటివి, అబ్యూజర్స్ లాంటివి ఉంటాయి, మిగతా క్రిమినల్స్ అది చేసుకుని మార్నింగ్ వెళ్ళి ఇంకోసారి చేస్తే జాగ్రత్త అన్నారు. ఇంటికి వెళ్ళాడు, ఉరేసుకు చచ్చిపోయాడు. కూకట్పల్లి, నంద్యాల అనుకుంటా. నగల వ్యాపారి, వాళ్ళ కోడలు ఇట్లా కంప్లైంట్ చేస్తుంది అది ఇది అనుకుంటే పోలీస్ వాళ్ళు బలవంతంగా ఒకసారి అంటే వచ్చి అందరినీ పోలీస్ స్టేషన్ తీసుకుని విచారణ చేసి మళ్ళీ పంపిస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మొగుడు, అత్త, మామ, మరిది, ఆడబిడ్డ 5గురు ఉరేసి చచ్చిపోయారు. ఇంత సీరియస్ ఇష్యూస్ ఉన్నప్పుడు మాట్లాడకుండా అట్లా ఉంటాం. ఇప్పుడు మగ తప్పు ఆడ తప్పు అని ఎక్కడా ఉండదు. తప్పు తప్పే, ఆ తప్పు తప్పని చెప్పాలి, చెప్పగలిగే ధైర్యం ఉండాలి వాళ్ళకి కానీ వీళ్ళకి. ఈ 25 ఏళ్ళ స్ట్రగుల్ తర్వాత ఇప్పుడు కొంచెం ఇంతకుముందు 41 ఇయర్స్ ఉండేది కాదు, 2014లో వచ్చింది. అంతకుముందు మాత్రం ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ఉన్నాడు, ఈ కథ విన్న వాళ్ళకి చూసిన వాళ్ళకి అని అంటారు కదా, అలాగా మొగుడు తాలూకు
అమ్మ నాన్న తోడబుట్టిన వాళ్ళని కన్నవాళ్ళు వాళ్ళని కట్టుకున్న వాళ్ళు స్నేహితులు అందరిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు.